హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్శ్రీ వ్లాగ్. సో నిన్న మనం నీల్ ఐలాండ్స్ కి వచ్చినాం కదా, అక్కడ నిన్న ఆల్రెడీ లక్ష్మణ్పూర్ బీచ్ యూజ్ చేసినాం. ఈ రోజు లక్ష్మణ్పూర్ బీచ్ 2 అంట. సో అక్కడికి వెళ్ళి అండ్ అలాగే భరత్ నగర్ బీచ్ కి కూడా వెళ్దాం. అవి ఎట్లుంటాయో చూద్దాం. చూసిన తర్వాత చెప్పండి. మొత్తం చూడండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బీచ్ లో కలుద్దాం. బాయ్. స్కూటీ రెంట్ తీసుకున్నాం. ఇక్కడ 600 పర్ డే అంట. అండమాన్లో ఎక్కడ చూసినా నేచర్ అయితే చాలా చాలా బాగుంది. నేచర్ లవర్స్ అయితే చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. సో ఫైనల్గా మేమైతే భరత్పూర్ బీచ్కి వచ్చాము. యాక్చువల్గా లక్ష్మణ్పూర్ బీచ్ 2కి వెళ్దాం అనుకొని ఇక్కడికైతే వచ్చాము. మనకు స్టార్టింగ్లో చాలా షాప్స్ అయితే ఉంటాయి అండ్ చాలా ఐటమ్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఎక్కువగా మనకు అండమాన్లోనైతే సీషెల్స్ అంటే గవ్వలతో చేసినవి అలాంటివే మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఇది భరత్పూర్ బీచ్ స్టార్టింగ్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది బీచ్ కూడా. హాయ్ గైస్, సో మేము ఫస్ట్ లక్ష్మణ్పూర్ బీచ్ కి వెళ్ళాము. అక్కడ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో 8:30కి ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ పైకి లేస్తాయంట, హైట్ అయితే అన్నట్టు వాటర్. అంటే ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి వాటర్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తాయంట. సో అందుకని అక్కడ నుండి భరత్పూర్ బీచ్ కి వచ్చినాం మేము. సో అది ఒకవేళ మీరు లక్ష్మణ్పూర్ బీచ్ కు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే వాటర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటది. సో దట్ వీ కెన్ ప్లే ఇన్ బీచ్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది కూడా బానే ఉంది, బానే కదా అసలు సూపర్ ఉన్నది, వర్త్ లాగా. సో నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి అనుకుంటే లక్ష్మణ్పూర్ బీచ్ కి వెళ్ళండి. లక్ష్మణ్పూర్ బీచ్ 1 నిన్న చూసింది. సో ఈ రోజు చూసేది లక్ష్మణ్పూర్ 2 అన్నట్టు. అది ఒక 2 o'clock or 3 o'clock ఆ టైంలో వెళ్దాము. సో ఇప్పుడు వచ్చేసి భరత్పూర్ బీచ్ లో ఉన్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. సో గైస్, ఒకవేళ మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా కూడా అది ఇక్కడనే ఈ భరత్పూర్ బీచ్ లోనే చేయాలన్నట్టు. జెట్ స్కీకి వచ్చేసి 800 రూపీస్ ఉంది అండ్ స్నార్కలింగ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది అండ్ బనానా రైడ్ వచ్చేసి 600 రూపీస్ ఉంది. అండ్ ఈ కాస్ట్ ఇప్పుడు ఎప్పటికి ఇలానే ఉంటాయంటే తెలియదు. సో గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అది చూసిండ్రా హార్బర్. మనం నిన్న నీల్ ఐలాండ్ కి వచ్చి అక్కడ నుండే రూమ్ కి వెళ్ళాలన్నట్టు. సో అది జెట్టి హార్బర్. సో అక్కడ నుండే ఈ భరత్పూర్ బీచ్ కనెక్ట్ అయిపోయి ఉన్నది. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నా మాటలు చూసి భయపడకండి, నా వాయిసే అంత బేసిక్గా. సో నార్మల్గా మాట్లాడినా గట్టిగా వినిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా ఫారినర్స్ మంచిగా సముద్రం మధ్యలోకి పోయి స్విమ్మింగ్ చేసి వచ్చిండ్రు. అండ్ ఇక్కడ ఇంకో కపుల్ చూడండి, వీళ్ళు మంచిగా ఒక 2 ఫ్యామిలీస్ వచ్చినట్టున్నారు. ఫుల్ ఫోటోలు దిగినారు. మేమన్నా కానీ ఫోటోలు దిగలే కావచ్చు, వీళ్ళైతే 1 గంట 2 గంటలు ఫోటోలే దిగుతుండే. సో ఆ ఏజ్లో కూడా అంతగానే ఎంజాయ్ చేస్తున్నట్టే చాలా గ్రేట్ కదా. మనం ఎట్లుంటామో ఏమో కానీ. సో మొత్తానికి భరత్పూర్ బీచ్ సంగతికి వస్తే వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది ఇప్పుడు. సో 2 o'clockకి వాటర్ అన్ని వెళ్ళిపోయి కూరల్స్ అందరు ఏరుకుంటున్నారు. మేమైతే అన్ని బీచెస్లోకి వెళ్ళా భరత్పూర్ బీచ్లో చాలాసేపు ఆడినాము. ఇవి రైడ్స్ చేయాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని బట్టలు కొంచెం షాపింగ్ కూడా ఉంటాయి. తర్వాత మేమైతే నేచురల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము, లక్ష్మణ్పూర్ బీచ్ 2 దగ్గరికి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఏంటండి, ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. ఒక్కటి ఇది మంచిగా ఉన్నది ఇది మంచిగా లేదు అని ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే గైడ్ని తీసుకొని వెళ్ళొచ్చు. గైడ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడుతుందంట. అంటే వాళ్ళు ఒక 2-3 స్పాట్స్కి వెళ్ళి చూపిస్తారు మనకి. సో అంత అవసరం లేదనేది మేమైతే తీసుకోలేదు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళడానికి ముందే మనకైతే ఆల్మోస్ట్ అన్ని దగ్గర షాప్స్ అయితే కనిపిస్తుంటాయి. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమన్నా బీచెస్ ఉన్నాయో కాదు. లక్ష్మణ్పూర్ బీచ్ 2 చూద్దాం రండి. సారీ. సో మనకు అన్ని ఎంట్రన్స్ లోనే షాప్లన్నీ ఉన్నాయి. బీచ్ పోయేకంటే ముందు షాపింగ్ చేసుకొని లోపల పోవాలని ఇట్లా సెట్ చేసిండు అనుకుంటా. ముందు పైసలు ఖాళీ చేసుకొని తర్వాత బీచ్ లో బొర్రి రావాలని. ఆల్మోస్ట్ అన్ని దగ్గర సేమే ఉన్నాయి. బ్యాగ్స్, పర్సెస్ అట్లాంటివే ఉన్నాయి అన్ని. కొబ్బరి బొండలు. సో ఇక్కడ ఈ కొబ్బరి బొండాలేమో తాగడానికి ఉన్నాయి. దాని లోపల ఉంటది కదా కొబ్బరికాయ, అది మందం అంటే దాన్ని ఏమంటారు, ఇక్కడ మనకి ఏ టైప్ కావాలంటే అది కొట్టిస్తారు అన్నట్టు. అంటే ముద్రిన కొబ్బరికాయ కావాలా లేకపోతే పల్సర్ది కావాలా, ఎట్లాంటిది కావాలంటే అట్లాంటిది ఇస్తారు. కాస్ట్ 50 రూపీస్.
చూడండి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. పేరు ఆమ్డా, ఆమ్డానే కదా, ఆమ్డా అంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా మస్తున్నది. ఆమ్రా, ఆమ్డా కాదు ఆమ్రా అంట, ఆంటీ చెప్తా. ఇది స్టార్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్ ఇది. पपाया हमारा पास भी है. ऑलरेडी टेस्ट किया ना. ये क्या है? बर्मा, ఇది బర్మా అంట ఫ్రూట్. పూరా కట్ట అన్నది కానీ ఇంత ముక్క అర్థం కాలే కట్ట అంటే ఏంటిదో. వెల్కమ్ టు లక్ష్మణ్పూర్ బీచ్, నేచురల్ బీచ్. న్యాచురల్ బీచ్ చూడాలనుకుంటే కొంచెం సాహసం చేయాల్సిందే, ఎందుకంటే ఎత్తువంపులు బాగున్నాయి. ఇక్కడ చూసింది కదా ఇట్లాంటివి దిగేసి లోపలికి వెళ్ళాలి. సో మార్నింగ్ వస్తే వాటర్ ఫ్లో అనేది ఈ స్టెప్స్ దాకా ఉంటాయంట. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. సో దానివల్ల వాటర్ అయితే లోపలికి వెళ్ళినాయి. సో అందుకని మేము వచ్చినాం. వాటర్ లేకపోవడంతో సడన్ గా చూసి అసలు బీచ్ అన్నారు కదా, బీచ్ ఎక్కడికి పోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. యా, బీచ్ ఏది? అన్ని రాళ్ళు రప్పలు మురికే ఉన్నది. బీచ్ ఏది? ఎక్కడ పోయింది బీచు? ఓ బీచు, దీన్ని నేచురల్ బీచ్ అని కూడా అంటారట. మరి ఇక్కడ బీచ్ అయితే లేదు, మొత్తం నేచురమే ఉన్నది. ఇవి ఏమో కాయలు ఉన్నాయి, ఇవి చూద్దాం రా. చూడండి గైస్, ఈ కాయలు ఏంటివి? పైనాపిల్ లా ఉన్నాయి కానీ ఏం కాయలో ఏందో మరి. ఏడ చూసినా ఉన్నాయి మనకి అండమాన్ మొత్తంలో. మీరు ఎప్పుడైనా చూసినా ఈ కాయలు? కామెంట్ చేయండి కింద. అదేంటో కానీ అండమాన్లో ఎక్కడ చూసినా కపుల్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళే చాలా మంది కనిపిస్తారు. సో ఇక్కడ వీళ్ళు చూసిన ఎంత మంచిగా పట్టుకొని పోతుండ్రో. సో ఇలా మనం కొంచెం సాహసం చేసుకుంటా మంచి కళ్ళు బుద్ధి అన్న ఒక దగ్గర పెట్టి పోవాలి, ఎందుకంటే కింద పడిపోతాం కాబట్టి. అండ్ ఈ బీచ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే న్యాచురల్ అక్వేరియంస్ లాగా మనకు గ్లాసులలో చూస్తాం కదా, ఇదైతే న్యాచురల్గా మొత్తం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని కలర్స్లో ఉన్నాయి అవన్నీ కనిపిస్తాయి, కూరల్స్ కనిపిస్తాయి. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ అండమాన్ అని మనం నార్మల్ గా గూగుల్లో చూసినట్టయితే ఇది కనిపిస్తుంది మెయిన్ గా. సో ఇది వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ 2. దీన్నే హౌరాగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు, అండ్ నేచురల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో మేము కొంచెం లేట్గా వచ్చినాం కాబట్టి అంతా కవర్ చేయలేకపోయినాం. మీరు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే 1 వరకే వచ్చేస్తే మొత్తం అంతా కవర్ చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ అయిపోతే 4:30 వరకే మనకు మొత్తం చీకటి అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు కొన్ని అక్వాటిక్ యానిమల్స్ అంటే ఏమో మాసెస్ అట్లాంటివి ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా నాకు నేమ్ అయితే తెలియదు, అట్లాంటివి చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ గృహ కూడా చూసిండ్రా, సినిమాలలో చూస్తుండే ఇంగ్లీష్ సినిమాలలో అట్లానే అనిపించింది నాకైతే. సో మొత్తం చీకటి అయితే అయిపోయింది, చాలా బాగా గడిపినాం. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ రాక్స్ కానీ వాటర్ సన్సెట్ అవన్నీ కూడా చాలా చాలా బాగుండే. సో మీరు ఒకవేళ వచ్చినప్పుడు ఈ బీచ్ చూడడం, ఈ బ్రిడ్జ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సో చూడడం అయితే అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. సో thank you so much for watching my video. If you like the video, please don't forget to like, share and subscribe to our channel for more such videos. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ bye guys, have a nice day. Day 5 లో మళ్ళీ